అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ చూడు అయ్యా పటేలా నాటేసిన వరి పొలం ఎట్టయింది చూడు. ఇరిగేషన్ శాఖ వాళ్ళు మీకు ఇస్తున్న రిపోర్ట్లు ఇవి ఇస్తారా వాళ్ళు ఇస్తే జీతాలు రావు. ఇంకో దీంట్లో కూడా ఎంత కరుకు పొట్టకు వచ్చిన పొలం చూడు. ఇక నీళ్ళు ఉన్నాయా అంత పదును మీద ఉంది. పొలమేమో కరుకు మీద పొట్ట మీద ఉంది. సూది పొట్ట అంటారుగా. ఇంకో జీవాలు ఇట్లా మేపుకుంటున్నాం. ఈ మొత్తం పొలాలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఒక్క పొలం కూడా చేతికి రాదు. చూడండి మేము చూపిస్తున్న మీకు మా మీద నమ్మకం లేకపోతే మేము పార్టీకి కానీ కుట్ర చేసి ప్రభుత్వం మీద ఒక నింద మోపడానికి అయినా ప్రయత్నం చేస్తున్నట్టుగా మీరు భావిస్తే చూడండి. మీ సిబ్బందిని పంపించండి. మీ మంత్రి గారిని పంపిస్తారా, ఇరిగేషన్ శాఖ అధికారులను పంపిస్తారా? చూడండి, ఇది వరి పొలం ఆల్రెడీ మేసిపోయింది. ఇక ఇప్పుడు చూపించింది ఇక ఈ పొలాలు ఇక మేపాలి. రోజుకింత మేపుకోవాలి. కొనేవాడు కూడా లేడు. ఈ వరి పొలాలు కూడా జీవాలు యాదవులు వచ్చారు, అంటే గొల్లోళ్ళు 100 ఎకరాలు పోయేసరికి వాళ్ళు కూడా కొనట్లే. ఎట్లా పుణ్యానికి మెప్పుకోవచ్చు అని. ఇక చూడు, ఇక నీళ్ళు ఉన్నాయి చూడు. ఉన్నాయా? చూసిరండి, చూడండి ముఖ్యమంత్రి గారు. మొత్తం పొట్ట చూడు. పొట్ట కూడా చూపిస్తా. దీన్ని ఏమంటారు ఈ పొలాన్ని? ఇప్పుడు ఇది పొట్ట అంటారా ఏమంటారు? మేమేమైనా మా అయ్యో, మా తాతో, మా ముత్తాతో, లేకపోతే మా పాలోళ్ళమో, లేకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానా, లేకపోతే నేను ఏదైనా ఎంపీగా పోటీ చేయబోతున్నాను మీ మీద కుట్ర చేయడానికి? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కానా? ఈ రైతులందరూ కాంగ్రెస్కు నిన్న ఓట్లు వేయలేదా? మా బూతులు 168 ఓట్లు కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయి. లంబాడి గిరిజన తండాలు అన్ని వర్షమట్టి ఎక్కడి నుంచి జన్మలకుంట, దుబ్బతండ, గుడిబండ, ఎల్లప్పకుంట, సీతమ్మతండ, పెదగారకుంట, చిన్నగారకుంట, చిన్న సీతండ, పెద్ద సీతం, లాల్సింతండ, ఇవన్నీ లీడు కాంగ్రెస్ పార్టీకి. గెలిచిన మహానుభావుడు జగదీష్ రెడ్డి ఆడుండో సంగతో జాడే లేడు. ఓట్లు వేయించుకుంటూ గెలిచిండు, పత్తలేకుండా పోయాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే మళ్ళీ నేను గెలుస్తానని. జనం తక్కువలేం, తెలివి తక్కువలేం కారు. రైతులు పిచ్చోళ్ళని అనుకుంటున్నారు మీరు. మిమ్మల్ని పరిపాలించడానికి ఈ విధంగా చేస్తారని ఎన్నుకున్నది మేము. రేపు ఒక రైతు ఇంట్లో ఒక పెళ్లి కార్యం ఉంటుంది. అప్పిచ్చడం దొరుకుతాడు ఇళ్లకు? ఏం చూసి అప్పు ఇస్తారు? ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వడ్లు పండుతుంటే అప్పు ఇస్తారు. పంటలు పండి చేతికి వస్తే తప్పనిసరిగా బాగా తిరిచెల్లేస్తాడు అనే నమ్మకంతో వాళ్ళు ఇస్తారు. రేపు పెళ్ళిళ్ళు చేయలేరు, తగిన సంబంధం దొరకదు. బీదోళ్ళ పిల్లలు ఎవరు చేసుకుంటారండి? అసలు రైతు బిడ్డలంటేనే ఇష్టపడరు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు లేరు, ఉద్యోగస్తుల పిల్లల్ని ఇష్టపడుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మా కోపం కాదండి మీ మీద, బాధ, మా ఆవేదన. ఈ విధంగానైనా స్పందిస్తారనే ఆశ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియదా? దేశ రాజకీయాల్లో అనుభవం కలిగిన మంత్రి గారు తెలియదు ఆయనకు? ఇరిగేషన్లో పిల్లలను బడి ఎట్లా చదువుకోవాలి, కాలేజీలు ఎట్లా చేసుకోవాలి, కోచింగ్లు ఎట్లా పంపించుకుంటారండి? రైతుగానే మిగిలిపోవాలి, కూలీగా మిగిలిపోవాలి. రైతుగా కూడా కూలీగా మిగిలిపోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇప్పుడు 10 సంవత్సరాల దాకా కోలుకోము. ఒక్క రైతు కూడా కోలుకోడు. రైతు అనేవాడు పెళ్ళిళ్ళు చేయాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఏదైనా జబ్బు వస్తే దవాఖానలో పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా చేయలేడు, బతకలేడు. నాశనం అయిపోయిన జీవితాలు, రైతుల జీవితాలు. లాస్ట్ సారి యాసంగి పోయినాయి. వానకాలం వర్షాలు చివరికి ఇదే అక్టోబర్, నవంబర్లో వర్షాలు కురవడం వల్ల ఆడింగనక పంటలు అయితే పండిలే, కానీ పండిన పంటకు రేటు కూడా రాలే. పోయిన సంవత్సరం ఈ రోజుల్లో 4,000 అమ్మింది వానకాలం ఒడ్డు, ఈ రోజులలో 2,800. కారణం ఎవరు? ఏమేమి ఉండొచ్చు? నాణ్యత లేని పంట పండిందా? ఇంకేమైనా ఉందా?
నీళ్ళు ఇవ్వండి, తప్పనిసరిగా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. వారబందికి నీళ్ళు ఇస్తే రావు. ఇది పెనపాడు మండలం గాదలమల్కాపురం చిన్నగారకొండ సూర్యాపేట జిల్లా అండి. పంపించండి, మీ అధికారులను పంపించి పరిశోధించి మార్చి 31 కాదు, ఒక 15 రోజులు కరెక్ట్గా నిలిస్తే ఈ బోర్లు ఉబ్బి పంట పొలాలు చేతికి వస్తాయి. లేదంటే నువ్వు రుణమాఫీ, రైతు బంధు, వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు పుల్లలేస్తూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీలు పుల్లలేస్తుంటాయి, అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని. మేము అడగట్లేదు, రైతులు ఇస్తే తీసుకుంటారు, కానీ డిమాండ్ ఏం లేదు. మీరు ఇస్తా అన్నారు కాబట్టి మేము తీసుకుంటాం అని అంతటితో తాగుతున్నారు, కానీ డిమాండ్ ఏం లేదు. నీళ్ళు ఇవ్వండి. పొద్దున్న లేస్తే బావి కాడికి పోయి పొలంలో నీళ్ళు ఉన్నది, ఈ మందు కొట్టుకుంటే ఈ రోగం పోతుందని ఆలోచిస్తాం మేము. ఆ తాడి చెట్ల కళ్ళు ఏమైనా ఉంటే తాగేస్తాం. ఆరాంగా పోయి ఇంట్లో పోయి ఏదైనా పనులు ఉంటే కూలి పనులు దొరికితే పోయి వెళ్ళిపోతాం. పొలం చూసుకున్న తర్వాత పోయినాయి, మా భవిష్యత్తు పోయింది, మా జీవితాలే నాశనం అయిపోయినాయి ఈ నీళ్ళు లేకపోవడం వల్ల. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని నీళ్ళు ఇవ్వండి. ఈ 10-15 రోజులలో బిర్రుగా నీళ్ళు ఇస్తే తప్పనిసరిగా అన్ని కుటుంబాలు మీరు ఆదుకున్నట్టు అవుతారు. మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు తప్పుడు సమాచారం ఇస్తుర్రేమో, తప్పుడు నివేదికలు పంపిస్తుర్రేమో అధికారులు. గమనించండి, చూడండి. మీరు మీ 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 అధికారులని క్షేత్రస్థాయిలో పంపించి అది ఏం జరుగుతుందో తెలుసుకోండి. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. మేము ఓట్లు వేయకూడదా? ఈ రైతుల ఓట్లు అక్కర్లేదా మీకు? చూడండి, ఇంకా 3-3.5 సంవత్సరాలు చేయాలి మీరు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని దొరల పాలన, దొరల గడిని బద్దలు కొట్టించిన ప్రజాప్రభుత్వం అని చెప్పి గొప్పగా చెప్పుకున్నా మనకు. దయచేసి ఇది ఆలోచించండి ప్లీజ్.